NBK నందమూరి బాలకృష్ణ. ఈ పేరు పలికితే చాలు మాస్లో పూనకాలు వస్తాయి. ఆయన గురించి వింటే చాలు ప్యూర్ గూస్ బంప్స్ వస్తాయి. శత్రువైనా సరే జై బాలయ్య అనే స్లోగన్ అందుకోవాల్సిందే. మాస్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ఉన్న హీరో. అసలు మాస్ అనే పదానికి బొడ్డుకొచ్చి పేరు పెట్టిందే బాలయ్య. సినీ హిస్టరీలో బీసీ సెంటర్లకు ఆద్యుడు బాలయ్య. హిట్ ఫ్లాప్తో సంబంధం లేని ఏకైక హీరో. టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ హీరో. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి తన సినిమాల కలెక్షన్స్తో అమృతధార కురిపించి జీవం పోశాడు. అణువణువున నటన నింపుకున్న ఒక ఎనర్జెటిక్ పవర్. ఆ టాలెంట్ని ఉపయోగించుకున్న వాడికి ఉపయోగించుకున్నంత. క్యారెక్టర్ డిమాండ్ చేసిందంటే చాలు ఒంటి నిండా బూడిద పూసుకొని కపాలాలు మెడలో వేసుకొని తిరిగి అఘోర అయినా, ఒంటి నిండా చీము నెత్తురు కారుతూ అందవిహీనంగా ఉండే కురూపి అయినా, గొడ్డలి చేతబట్టి శత్రువులని అడ్డంగా తెగనరికే పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ అయినా, హావభావాలతోనే రక్తి కట్టించగల పౌరాణిక పాత్ర అయినా సరే ఒక్కసారి మేకప్ వేసుకొని ఆ పాత్రలోకి దిగాడంటే దాని ఔన్నత్యమే మారిపోతుంది. దర్శకుల ఊహాజనిత అద్భుత అపరూప రూపానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన ఆహార్యం. సరైన కథతో ఒక హిట్ పడిందంటే చాలు కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్ని ముంచెత్తుతాడు. అంతవరకు ఉన్న రికార్డుల చరిత్రని చెరిపేస్తాడు. కంటి చూపుతో ఇండస్ట్రీని శాసించిన ఏకైక తెలుగు హీరో. ఇప్పటికీ అచ్చ తెలుగులో మాట్లాడుతూ ఆ తెలుగుదనానికి వన్నె తెచ్చిన హీరో. సంస్కృతి సాంప్రదాయాలకు మరో రూపం. పొగిడితే కరిగిపోయే బోలాశంకరుడు, కోపం వస్తే విలైతాండవం చేసే రుద్రుడు. ప్రేమతో పెట్టినా కోపంతో తిట్టినా అప్పటికప్పుడే. నిజ జీవితంలో నటించడం చేత కాదు. తీసిన సినిమా ఎలా ఉంది అని కాదు, ఫ్యాన్స్కి నచ్చిందా లేదా అనేది మాత్రమే చూస్తాడు. దర్శకులకు ఇచ్చిన అతి చనువు, స్వేచ్ఛ వల్ల బాలయ్య తన కెరియర్లో బాగా స్ట్రగుల్ అయ్యారు. ఒకానొక సమయంలో బాలకృష్ణ పనైపోయింది అనుకున్నారంతా. నీళ్ల బరువుతో అడ్డంగా నిలబడిన మేఘాలను చూసి సూర్యుడు చల్లబడ్డాడనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే మాస్లో తనని రీప్లేస్ చేసే నటుడు ఇండస్ట్రీలో ఇంకొకరు లేరన్నది మాత్రం వాస్తవం. వరుస ఫ్లాప్స్లో ఉన్న బాలయ్యని చూపించి ఒక ట్రోల్ స్టఫ్గా మార్చేశారు కొంతమంది బానిస కుక్కలు. కానీ దాని గురించి ఏ రోజు కూడా ఆయన నోరెత్తలేదు. వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి చూపించి అలాంటి లేఖినాయళ్ళు మళ్ళీ జీవితంలో ఆయన గురించి నోరెత్తకుండా చేశాడు. ఒకేసారి 100 కోట్లకి పైగా వరుసగా 3 సినిమాలకి రాబట్టి తన స్టార్ పవర్ ఏంటో, అది ఎలా ఉంటుందో రుచి చూపించాడు. మీరు సరిగ్గా గమనించారో లేదో ఆయన మీద ట్రోలింగ్ దాదాపుగా ఆగిపోయింది. ఆయన విజయాలు చూసి కడుపు మంటతో రగిలిపోతూ వీడియోలు చేసి వాళ్ళ కడుపు మంటని తగ్గించుకుంటున్నారు. ఆయన స్టార్ పవర్ ఎలా ఉంటుంది, ఆయన బీట్ చేసిన రికార్డులేంటి, ఆయన క్రియేట్ చేసిన చరిత్ర ఏంటి, ఇలాంటి ముఖ్యమైన విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు బాలయ్యని ఎందుకు ఇంతలా అభిమానిస్తున్నారు? జై బాలయ్య అనే స్లోగన్ వింటే ఎందుకు పూనకాలతో ఊగిపోతారు? ఎన్ని డిజాస్టర్స్ వచ్చినా సరే ఎందుకు ఆయన క్రేజ్ ఇంకా తగ్గడం లేదు? ఎవరెన్ని విమర్శలు చేసినా ఎందుకు ఆయన మీద వ్యతిరేకత రావడం లేదు? చివరికి ఆయన్నేమీ పీకలేక కడుపు మంటతో అల్లాడిపోతున్నారు కొందరు డబ్బానాయలు. రోజు రోజుకి ఆయన్ని అభిమానించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దానికి కారణం ఆయనలోని కొన్ని లక్షణాలే. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఎదురులేని తిరుగులేని మాస్ పవర్. సినీ ఇండస్ట్రీలో ఎంతమంది మాస్ హీరోలు ఉన్నా బాలయ్య మాత్రం సపరేట్. మాస్ అనే పదం పుట్టిందే బాలయ్య నుండి. మాస్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం బాలయ్య. మంగమ్మ గారి మనవడు లాంటి సినిమాలో ఒక పల్లెటూరు యువకుడిగా మాస్ క్యారెక్టర్ చేయగలడు. ముద్దుల మామయ్య లాంటి సినిమాలోనూ మాస్ క్యారెక్టర్తో మెప్పించగలడు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి నాటు క్యారెక్టర్స్లోనూ మాస్ పండించగలడు. బొబ్బిలి సింహం లాంటి స్మార్ట్ లుక్లోనూ మాస్ని మెప్పించగలడు. పెద్దన్నయ్య లాంటి బరువైన ఎమోషనల్ క్యారెక్టర్స్లోనూ మాస్ని ఒలికించగలడు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి లాంటి ఫ్యాక్షన్ సినిమాల్లో రౌద్రంతో కూడిన మాస్తో కాక పుట్టించగలడు. లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో మాస్లో తిరుగులేని ఇమేజ్ని సంపాదించుకున్నాడు. మాస్ కమర్షియల్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన బీసీ సెంటర్లు బాలయ్య వల్లే పుట్టుకొచ్చాయి. సమరసింహారెడ్డి మూవీ ప్రభంజనంతో ఎన్నో పాత డొక్కు థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. ఆ వచ్చిన కలెక్షన్స్తో వాటిని కూలగొట్టి కొత్తగా నిర్మించిన థియేటర్లు ఎన్నో, రీమోడలింగ్ చేయించిన థియేటర్లు లెక్కలేనన్ని. బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు బీసీ సెంటర్లకు పండుగ జాతర మొదలైనట్లే. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా పూనకాలతో ఊగిపోవాల్సిందే. ఇదే బాలయ్యకి అతిపెద్ద బలం. మాస్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్, గాడ్ ఆఫ్ మాసెస్గా అఖండ ప్రజాభిమానం సంపాదించుకున్నాడు. టాలీవుడ్ చరిత్ర పుటల్లో మాస్ అనే పదానికి ఇంకో 1000 ఏళ్ళైనా సరే బాలయ్య పేరే వినబడుతుంది. ఆయన స్టార్ పవర్కి కేర్ ఆఫ్ అడ్రస్ మాస్. అందుకే ఇప్పటికీ ఆయన క్రేజ్ తగ్గడం లేదు. ఆయన స్టార్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని కొద్దిమంది బుద్ధి తక్కువ దర్శకులు కొన్ని ఫ్లాప్స్ ఇచ్చి ఆయన్ని నవ్వులపాలు చేశారు. అయితే ఆయన్ని, ఆయన టాలెంట్ని, తనలోని మాస్ పవర్ని ఉపయోగించుకుంటే
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు చేయవచ్చని రీసెంట్గా వచ్చిన విజయాలతో అందరికీ అర్థమైంది. ప్రజెంట్ జనరేషన్ కూడా బాలయ్య మాస్ పవర్ బాగానే వంట పట్టించుకున్నారు. ఎంతోమంది యూత్ ఆయనకి ఫిదా అయిపోయి ఫ్యాన్స్ అయిపోతున్నారు. నంబర్ 2, రికార్డుల ప్రభంజనం. సరైన కథతో సినిమా పడిందంటే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది. కలెక్షన్ల సునామీయే. సీజన్తో సంబంధం ఉండదు. ఇక పోటీకి ఎవడు దిగినా సరే దిబిడే. కొత్త రికార్డులు రాసుకోవడానికి బుక్కులు సరిపోవు. వచ్చిన కలెక్షన్స్ లెక్క పెట్టడానికి చేతులు సరిపోవు. బాక్స్ ఆఫీస్పై తుఫానులా విరుచుకుపడతాడు. ముద్దుల మామయ్య సినిమాతో 100 రోజుల సెంటర్స్లో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలతో కొత్తగా బీసీ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ బ్రేక్ చేయలేని 100 రోజుల రికార్డ్స్ భైరవదీపం సినిమాకున్నాయి. సమరసింహారెడ్డి ప్రభంజనం అంతా ఇంత కాదు. మొదటిసారిగా 20 కోట్లకి పైనే గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ. నరసింహానాయుడుతో మొదటి 30 కోట్ల గ్రాస్ సాధించిన హీరో. సింహ సినిమాతో మొదటి 40 కోట్ల షేర్ సాధించిన సీనియర్ హీరో. ఎక్కువ సెంటర్స్లో 100 రోజులు ఆడిన లాస్ట్ మూవీ కూడా బాలయ్యదే. కోవిడ్ టైంలో సరైన హిట్టు లేక కొన ఊపిరితో ఉన్న ఇండస్ట్రీకి అఖండ సినిమాతో ఊపిరి పోసింది బాలయ్యే. సినిమా రిలీజ్ చేయడానికి దమ్ము లేక ఓటీటీలో రిలీజ్ చేసుకుంటుంటే డేరుగా థియేటర్స్లో రిలీజ్ చేసి అతి తక్కువ టికెట్ రేట్స్తోనే 150 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మూవీ అఖండ. ఇలాంటి అరుదైన రికార్డులు బాలయ్యకే సొంతం, బాలయ్యకే సాధ్యం. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ఇంకో 200 కోట్ల సినిమాలు ఇచ్చి హ్యాట్రిక్ విజయాలు అందించాడు బాక్సాఫీస్కి. నంబర్ 3, నటించడం చేత కాదు. అవును, మీరు విన్నది నిజమే. వెండి తెరపై అద్భుతంగా నటించగలడు, కానీ నిజ జీవితంలో నటించడం చేత కాదు. చాలామంది నిజ జీవితంలో కోపం, జాలి, బాధని ఎదుటివారికి అనుగుణంగా బయటికి చూపిస్తూ ఉంటారు. కానీ బాలయ్య అలా కాదు. జాలి కలిగిందా వెంటనే కరుణిస్తాడు. బాధ కలిగిందా వెంటనే రియాక్ట్ అవుతాడు. కోపం తెప్పించారా ఇక దిబిడే. అప్పుడే తిడతాడు, అప్పుడే కొడతాడు, అంతటితో వదిలేస్తాడు. అంతే. వేరెవరిలాగో మనసులో ఉంచుకొని పైకి నవ్వుతూ లోపల కుట్రలు చేసి వారి జీవితాలు నాశనం చేయడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఎవరికి భయపడడు. తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. దట్ ఈస్ బాలయ్య. నంబర్ 4, ప్రజాపాలన సేవా కార్యక్రమాలు. 10 పైసలు సాయం చేసి 10 ఏళ్ళు డబ్బా కొట్టుకునే డబ్బరాయిలున్న ఈ రోజుల్లో బాలయ్య చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో. కానీ అవి ఎవరికి తెలియకపోవడం విచారకరం. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదనే పెద్దల మాటని తూచే తప్పక పాటించడమే దానికి కారణం. ఆయన చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. హిందూపూర్లో ఎమ్మెల్యేగా గెలిచారు మొదటిసారి. కానీ రెండవసారి 2019లో వైఎస్ జగన్ గాలిలో ఎంతోమంది మహామహులే గాలికి ఎగిరిపోయారు. కానీ ఆ ఎలక్షన్స్లో బంపర్ మెజార్టీతో గెలిచాడు బాలయ్య. ఎటువంటి సేవా కార్యక్రమాలు లేకుండానే గెలిపించడానికి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్యం అందించి ప్రాణదానం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ సేవా కార్యక్రమాలు చూసిన వాళ్ళని, లబ్ధి పొందిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆయన ఏం చేశాడో. ఇలాంటివన్నీ ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, ఎవరితో డబ్బా కొట్టించుకోలేదు. దట్ ఈస్ బాలయ్య. ఇలాంటి కొన్ని అరుదైన లక్షణాలే బాలయ్యని అభిమానించేలా చేస్తున్నాయి. అభిమానించే వారి సంఖ్యను పెంచుతున్నాయి. ఎవరికో బానిస కుక్కలా ఉంటూ అనుక్షణం బాలయ్యపై మురుగుతూ ఉండే తుప్పుగాళ్ళకి ఆయన విలువ ఎలా తెలుస్తుంది? వాడు మురిగినంత మాత్రాన ఆయన రాజసం తగ్గదు, ఆయన మీసంలోని వెంట్రుక కూడా జారదు. ఏమంటారు? మరి ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది మన ఛానల్ అండ్ దమ్మున్న ఛానల్. ఎలాంటి విషయాలైనా సరే ముక్కుసూటిగా మీకు తెలిపే ఛానల్. అవునా కాదా? అవును అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కాదంటే కింద కామెంట్ బాక్స్లో దానికి రీజన్ నాకు తెలియజేయండి. సరేనా? సో ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.